మార్కెట్ పడిపోతుందని చెప్పి ఎస్ఐపిని స్టాప్ చేసేస్తున్నారా? మీకు ఎస్ఐపి మ్యాజిక్ అంటే ఏంటో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2007 డిసెంబర్లో ఎడిల్వైజ్ మిడ్ క్యాప్ 10 రూపీస్తో స్టార్ట్ అయింది. అందులో ఒక అతను 1000 రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన 3 నెలలకే ప్రపంచం ఎప్పుడూ చూడనంత ఆర్థిక మాంద్యం వచ్చింది. ఇతను ఇన్వెస్ట్ చేసిన ఫండ్ యొక్క ఎన్ఏవి 10 రూపాయల నుంచి 2.8 రూపాయలు పడిపోయింది. అయినా కూడా ఈయన ఎస్ఐపి ఆపలేదు. 2013 డిసెంబర్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ని రిడమ్షన్ చేసుకున్నాడు. అతను ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎన్ఏవి 10 రూపాయలు. అతని చేసుకునేటప్పుడు ఎన్ఏవి 9.18 రూపాయలు. అంటే ఆయనకి 83 రూపాయలు లాస్ వచ్చింది అనుకుంటున్నారు కదా, కానీ 19% CAGR రిటర్న్ వచ్చింది ఆయనకి. అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసింది 73,000 రూపాయలు, అతనికి వచ్చింది 11 లక్షలు. ఇప్పుడు ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ ఎన్ఏవి 10 రూపాయలు ఉండేటప్పుడు మన 1000 రూపాయల ఎస్ఐపికి కేవలం 100 యూనిట్లు మాత్రమే వచ్చాయి. మార్కెట్ పడి ఎన్ఏవి 2.8కి వచ్చేసరికి అదే 1000 రూపాయల ఎస్ఐపికి ఏకంగా 350 యూనిట్లు వచ్చాయి. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. దీనివల్ల మార్కెట్ పడినా కూడా మనకు లాభమే. మార్కెట్ ని టైమింగ్ చేయకండి, మార్కెట్ కి టైం ఇవ్వండి చాలు. మీకు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్స్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను.